సిరి సంపదలు ప్రసాదించే శివాభిషేకం. సిరి సంపదలు సమృద్ధిగా కలగడానికి శివునికి అభిషేకం ఎలా చేయాలి? వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం పరమశివుడికి చేసే అభిషేకం జన్మ జన్మల పాపాలను కడిగేస్తుంది, అనంతమైన పుణ్యఫలాలను అవలీలగా అందిస్తుంది. పరమశివుడు అభిషేక ప్రియుడు. సాధారణంగా శివుణ్ణి పంచామృతాలతోనూ పండ్ల రసాలతోనూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారను పంచామృతాలని అంటారు. పంచామృతాలతో అభిషేకం చేస్తే మరి ఎలాంటి ఫలం మనకు లభిస్తుంది అంటే, పంచామృతాలతో చేసే అభిషేకంతో పరమశివుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ఈ ఐదింటిలో ఒక్కో అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశేషమైన ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతుంది. శివాభిషేకములో వాడే అభిషేక ద్రవ్యాలలో ఆవు పెరుగు ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకించడం వలన ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. అనారోగ్యాలు దరిచేరకుండా ఉండడం కోసం ఆ స్వామిని ఆవు పెరుగుతో అభిషేకిస్తూ ఉండాలి. సిరి సంపదలు కోరుకునే వారు ఆవు పెరుగును ఒక వస్త్రంలో ఉంచి మూట కట్టి దానిలోని నీరంతా పోయేలా పిండి ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసి పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకొని దానిని పూజించటం వలన సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం. దారిద్ర్యం నుంచి, దాని వలన కలిగే దుఃఖం నుంచి విముక్తిని పొందాలనుకునేవారు ఇలా పెరుగు నుంచి వచ్చే మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకొని పూజించడం వలన జన్మాంతర దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలతో తులతూగుతారు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్.